మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఈ టమాటా మామిడికాయ పప్పు, ఎందుకంటే ఈ సీజన్లో మాత్రం చాలా చాలా సూపర్ రెసిపీ అనమాట. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇంకోటి టమాటా మామిడికాయ ఏంటి అని అస్సలు అనుకోవద్దు. ఒక్కసారి అయితే ఈ పప్పు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను అదే మీతోనే షేర్ చేసుకున్నాను అనమాట. మీరు చూసి నాకు చేసుకొని తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ పప్పు నేను చూపిస్తా అన్నా కదా, అయితే ఇట్లా ఉండాలన్నమాట. మరీ మనకు మెత్తగా ఉండొద్దు. ఒకవేళ మీకు వాటర్ కావాలి అనుకుంటే పక్కన వాటర్ వేడి చేసుకొని పోసుకోండి. ఒక్కొక్కసారి అందరు ఏం చేస్తారంటే మరీ మొత్తం పప్పును మొత్తం ఉడకబెడతారు, అట్లా కాదు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే పోపు. ఇందులో పోపు మెయిన్ అనమాట. వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఈ పప్పులో, ఎండుమిర్చి, దాని నుంచే టేస్ట్ అయితే సూపర్ అనమాట ఈ టమాటా మామిడికాయ పప్పు. ఇంకోటి మీకు డౌట్ రావచ్చు, చింతపండు వేసుకోకుండా టేస్ట్ ఉంటుందా అనేసి. అవసరం లేదు, ఈ రెండు సరిపోతాయి మనకి. మీరు కూడా ఈ పప్పును ఒక్కసారి ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది, ఎమ్మి అనమాట. ఇంకోటి కొంచెం నెయ్యి వేసుకొని తిని ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. హలో, హాయ్, నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీకు చాలా ఈజీ అండ్ సింపుల్ మామిడికాయ టమాటా పప్పు చూపిస్తున్నా. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడైతే పప్పు వాష్ చేసుకొని వాటర్ పోసుకున్నా అనమాట. ఇక్కడ చూడండి, టమాటాలు తీసుకున్నా అండ్ మామిడికాయ కూడా తీసుకున్నా. ఇందులో వేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనము వెల్లుల్లి, జీలకర్ర అనమాట, ఇది వేసేసుకుందాము. తర్వాత ఉప్పు, మిర్చి పౌడర్తో చేసుకుంటున్నా ఈ పప్పుని నేను. ఓకే, ఈ ఉప్పు తర్వాత కూడా వేసుకోవచ్చు మనము. ఇప్పుడైతే నేను పసుపు, మిర్చి పౌడర్ వేసుకుంటున్నా. ఓకే, ఇది కలిపేసుకొని మనము ఇంకా స్టవ్ మీద పెట్టేసుకుందాం. చాలా చాలా బాగుంటుంది. ఓకే, పప్పు కూడా ఉడికిపోయింది. పప్పు ఉడికేలోపు మనం పోపు పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను చూపించే టైం లోపల పప్పు అయిపోయిందనమాట. మనం ఏదైనా సరే పెద్ద పని అనుకోవద్దు, చాలా ఈజీ కుకింగ్స్ కూడా ఉంటాయి. ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. నెక్స్ట్ ఎల్లిపాయలు, ఎండుమిర్చి లేదు అసలు పప్పే కాదు మన దాంట్లో, అంటే వాడే వాళ్ళకి. ఇవి బాగా కొంచెం కలర్లోకి రావాలి, అయితే టేస్ట్ అయితే కలర్లోకి వస్తే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఓకే, ఇది ఇప్పుడు కరివేపాకు. ఓకే, ఇంకా మనకు పప్పు కూడా ఉడికిపోయింది. ఇందులో ఉప్పు వేసుకొని చూసుకొని వేసుకోవాలి. వేసుకొని పప్పు రుబ్బుకోవాలన్నమాట. దీనికి చింతపండు అయితే ఏం అవసరం లేదు. ఆల్రెడీ మనకు మామిడికాయ ఉంది, టమాటా ఉంది, చాలా చాలా బాగా అవుతుంది ఇదే. అయితే చూసి వేసుకోండి మీరు పప్పు ఎంత తీసుకుంటున్నారు, దానికి పులుపు ఎంత కావాలో. కొన్ని మామిడికాయలు తీసుకొని కొంచెం టమాటాలు అనమాట, అట్లా. ఓకే, ఇది మనం కొంచెం మరీ మెత్తగా రుబ్బాల్సిన అవసరం లేదు, పేస్ట్ లాగా. కొన్ని పప్పులు ఎట్లుంటాయంటే కొంచెం నేను చూపిస్తాను. ఓకే, పప్పునైతే గిన్నెలోకి తీసుకుందాము. ఒకసారి చూడండి, మరీ ఎక్కువ పేస్ట్ లాగా అయితే ఉండకూడదు, ఇట్లా ఉండాలి పప్పు. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ పప్పు నేను చూపిస్తా అన్నా కదా, అయితే ఇట్లా ఉండాలన్నమాట. మరీ మనకు మెత్తగా ఉండొద్దు. ఒకవేళ మీకు వాటర్ కావాలి అనుకుంటే పక్కన వాటర్ వేడి చేసుకొని పోసుకోండి. ఒక్కొక్కసారి అందరు ఏం చేస్తారంటే మరీ మొత్తం పప్పును మొత్తం ఉడకబెడతారు, అట్లా కాదు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే పోపు. ఇందులో పోపు మెయిన్ అనమాట. వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఈ పప్పులో, ఎండుమిర్చి, దాని నుంచే టేస్ట్ అయితే సూపర్ అనమాట ఈ టమాటా మామిడికాయ పప్పు. ఇంకోటి మీకు డౌట్ రావచ్చు, చింతపండు వేసుకోకుండా టేస్ట్ ఉంటుందా అనేసి. అవసరం లేదు, ఈ రెండు సరిపోతాయి మనకి. మీరు కూడా ఈ పప్పును ఒక్కసారి ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది, ఎమ్మి అనమాట. ఇంకోటి కొంచెం నెయ్యి వేసుకొని తిని ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఈ టమాటా మామిడికాయ పప్పు, ఎందుకంటే ఈ సీజన్లో మాత్రం చాలా చాలా సూపర్ రెసిపీ అనమాట. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇంకోటి టమాటా మామిడికాయ ఏంటి అని అస్సలు అనుకోవద్దు.
ఒక్కసారి అయితే ఈ పప్పు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను అదే మీతోనే షేర్ చేసుకున్నాను అనమాట. మీరు చూసి నాకు చేసుకొని తప్పకుండా కామెంట్ చేయండి.